వెల్కమ్ టు రా స్పోర్ట్స్. నేను మీ రమేష్ని. ఇండియన్ క్రికెట్ టీము శ్రీలంక టూర్కి బయలుదేరి వెళ్ళిపోయింది. ఈరోజు నుంచి మ్యాచ్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మనకు తెలుసు ఇప్పుడు T20కి ఒక కొత్త స్క్వాడ్ని BCCI ప్రకటించిందని. అయితే ఈ BCCI ప్రకటించిన ఆ టీంలో అందరికీ న్యాయం జరిగిందా అంటే కాస్తంత మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకనంటే చాలా మంచి ప్లేయర్లకు కూడా న్యాయం జరగలేదని ఆ స్క్వాడ్ని చూస్తేనే తెలుస్తూ ఉంది. మీరు సంజు శాంసన్ని తీసుకున్నా కానీ లేకపోతే రుతురాజ్ గైక్వాడ్ని తీసుకున్నా కానీ వీళ్ళిద్దరు చాలా కాలంగా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉన్నారు. ఏ టోర్నమెంట్లో ఆడినా, ఎక్కడ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో ఆడినా, లాస్ట్ టైం జింబాబ్వే టోర్నమెంట్లో ఆడినా కానీ వీళ్ళు ఒక సమర్థవంతంగా వాళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూపిస్తూ టీము గెలవడానికి వీళ్ళు చాలా కృషి చేస్తున్నారు. ఒక్కొక్క సమయంలో వీళ్ళు అద్భుతమైన బ్యాటింగ్ ఆట తీరును ప్రదర్శించి టీమును వీళ్ళే సొంతంగా అంటే వీళ్ళే ఒకానొక దశలో గెలిపించిన విధంగా మన మ్యాచ్లు చూసిన వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. అయితే మీరు సంజు శాంసన్కి కనీసం స్క్వాడ్లోనన్నా తనకు చోటు దక్కింది, కానీ రుతురాజ్ గైక్వాడ్కి ఆ మాత్రం కూడా చోటు లేకుండా అసలు T20 స్క్వాడ్లోనే లేకుండా తనను తీసేయడం జరిగింది. మీరు రుతురాజ్ గైక్వాడ్ని ప్రతి మ్యాచ్లో ఈవెన్ దో IPL నుంచి వెళ్ళి చూసినా కానీ తను సూపర్గా తన పర్ఫార్మెన్స్ చూపించడం అనేది జరిగింది. అలాగే చాలా ఇంటర్నేషనల్ మ్యాచ్లలో తను ఆడిన ప్రతి ఆటలో 50s కానీ లేకపోతే సరైన స్కోర్ చేస్తూ తన టీంకి ఎంతోగానో బ్యాక్ బోన్లా ఉన్నాడని చెప్పొచ్చు. అయినా కానీ రుతురాజ్ గైక్వాడ్కి తనకి T20 స్క్వాడ్లో కానీ ఛాన్స్ దొరకలేదు. ఇప్పుడు సంజు శాంసన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. స్క్వాడ్లో చోటున్నా కానీ 11లో తనకి అవకాశం ఇవ్వకపోవడం అనేది చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది. అసలు సంజు శాంసన్ కేవలం వాటర్ బాయ్గానే ఉండిపోతాడా? కొంతకాలం క్రితం ఎప్పుడైతే గౌతమ్ గంభీర్ ఇండియన్ టీంకి కోచ్గా లేనప్పుడు గౌతమ్ గంభీర్ కొన్ని మాటలు అన్నాడు. ఏంటనంటే సంజు శాంసన్ చాలా మంచి ప్లేయర్ అని చెప్పేసి తన ప్రతిభను ఇండియన్ టీం ఉపయోగించుకోవట్లేదు, ఆ ఇండియన్ టీంను ఉపయోగించుకోవట్లేదు కాబట్టి ఇండియాకు ప్రాబ్లం వస్తుంది, కానీ సంజు శాంసన్ కాదు. ఒక మంచి ప్లేయర్ను ఇండియా కోల్పోతుంది, సంజు శాంసన్కి తనకు అవకాశం ఇవ్వకపోతా అని చెప్పేసి గౌతమ్ గంభీర్ చాలాసార్లు అన్నాడు, చాలాసార్లు ట్వీట్ కూడా చేశాడు. కానీ ఇప్పుడు తన దాకా వచ్చిన తర్వాత తను ఇప్పుడు ఇండియన్ కోచ్, తన సెలెక్టర్లతో కూర్చొని తనకి ఏ టీం కావాలో అనేది యాజ్ ఏ కోచ్గా తను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ చేసుకునే క్రమంలో అసలు సంజు శాంసన్ని తీసుకోకపోవడం అనేది ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. అంటే సంజు శాంసన్ గురించి చాలాసార్లు మాట్లాడిన గౌతమ్ గంభీర్ కూడా ఇప్పుడు సంజు శాంసన్కు ఒక అవకాశం ఇవ్వాల్సి వచ్చినప్పుడు తను కూడా వెనకడుగు వేశాడనేది ఈ యొక్క సెలెక్షన్ చూస్తే కనిపిస్తూ ఉంటుంది. మీరు సంజు శాంసన్ని చాలా సందర్భాలలో మ్యాచ్లలో చూసినట్లయితే ఎంతో కూల్గా తను వికెట్ కీపింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే బ్యాటింగ్ చేసేటప్పుడు కానీ చాలా పగడ్బందీగా చాలా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్తో తను ఆడుతూ ఉంటాడు. మంచి స్కోర్ చేస్తూ చాలాసార్లు తన ప్రతిభను కూడా నిరూపించుకున్నాడు. కానీ తనకి ఛాన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఈ యొక్క టీమ్ మేనేజ్మెంట్ అనేది చూపిస్తూ ఉంటుంది తనపైన. తనని తీసుకోవడానికి చాలా లెక్కలు వేస్తూ ఉంటుంది. అయితే వాళ్ళు ఆడతారు వీళ్ళు ఆడతారని చెప్పేసి తనని తీసుకోలేకపోవడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. చాలామంది సంజు శాంసన్ యొక్క అభిమానులు చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకనంటే ఇంత మంచి స్కోర్ చేస్తూ ఇంత మంచిగా ఆడినా కానీ ఇండియన్ టీంలో తనకు ఒక స్థానాన్ని సురక్షితమైన స్థానాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నది BCCI లేకపోతే ఇండియన్ సెలక్షన్ కమిటీ అనేది చాలామంది ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు కొత్త వాళ్ళందరికీ అంటే రియాన్ పరాగ్ కానీ లేకపోతే మళ్ళీ తిరిగి వచ్చిన పఠాన్ మన ఎవరికి మిగతా వాళ్ళందరికీ కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ సంజు శాంసన్ ఎంత కన్సిస్టెంట్గా తన పర్ఫార్మెన్స్ చూపించినా కానీ తనకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో కంటిన్యూషన్గా కొన్ని ఇంటర్నేషనల్ మ్యాచ్లో కనీసం ఒక టోర్నమెంట్లో తనకి అవకాశం ఇచ్చే ఒక సందర్భాన్ని BCCI చూడలేకపోతుంది. BCCI సెలక్షన్ కమిటీ తనకు ఒక అవకాశాన్ని ఇవ్వలేకపోతుంది. మరి ఇలా చేస్తే మంచి ఆటగాళ్ళని ఇండియా కోల్పోతున్నట్టు మనం భావించవచ్చు. ఎందుకనంటే కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ఛాన్స్లు ఇచ్చుకుంటూ పోతున్నారు. కానీ ఎప్పటి నుంచో పర్ఫార్మెన్స్ చూపిస్తున్న సంజు శాంసన్కి తనకి
ఒక అవకాశాన్ని ఇవ్వకపోవడం అనేది ఆ క్రికెట్ అభిమానులను చాలా బాధించే అంశం అని మనం చెప్పవచ్చు. అయితే ఇప్పటికైనా కానీ సంజు శాంసన్ యొక్క ఒక క్యాపబిలిటీని, తన యొక్క పర్ఫార్మెన్స్ని ఇండియన్ సెలెక్షన్లు యాజ్ ఏ కోచ్గా గౌతమ్ గంభీర్ కూడా పరిగణనలోకి తీసుకుంటాడా లేదా, తీసుకొని తనకు ఒక అవకాశాన్ని ఇస్తాడా లేదా అనేది మనం రానున్న మ్యాచ్లలో చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు. చూడడమే కాదు, దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.